దుబాయ్ వేదికగా ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ ఫైనల్ వార్కి సంబంధించి అనాలిసిస్ మనం మాట్లాడుకుంటున్నాం. మనతో పాటు అనాలిసిస్ అందించేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు, వెంకటేష్ గారు వారితో మాట్లాడుతున్నాం మనం. అలాగే వెంకటేష్ గారు, సో బౌలింగ్లో టీమిండియా వ్యూహాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే స్పిన్నర్ల పైన ఆధారపడే పరిస్థితి ఉంది. ఎట్లా ఉండే అవకాశం ఉంది? మనకి స్పిన్నర్ల అడ్వాంటేజ్ అంటారా అటు కానీ ఇటు కానీ? దుబాయ్ వికెట్ మీద అయితే 100% స్పిన్నర్లు అయితే ఉపయోగం ఉందండి. ఎందుకంటే అందువల్ల మీకు ఏంటంటే ఒక షమీ ఒకటే ఫాస్ట్ బౌలర్ తీసుకున్నారు. ఎందుకంటే షమీ తోటి హార్దిక్ పాండ్యా అనేది మంచి బౌలింగ్ వేస్తున్నాడు. ఎందుకంటే స్టార్టింగ్ లో బ్రేక్ త్రూలో ఒక వికెట్ 2 వికెట్లు మనకి 15 ఓవర్స్లో 2 వికెట్స్ కానీ పడుతుందంటే మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మన లాస్ట్ వరుణ్ చక్రవర్తి తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో వరుణ్ చక్రవర్తి చాలా సూపర్ బౌలింగ్ వేస్తున్నాడు. అక్షర్ పటేల్ అవని, రవీంద్ర జడేజా అవనివ్వండి, సో మనకి కుల్దీప్ అవనివ్వండి, మొత్తం స్పిన్నర్స్ అంతా కూడా మంచి కోటా అనేది టోటల్ మీద వీళ్ళు మంచి బౌలింగ్ మంచి లైన్ మంచి ఏరియా పెడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే 100% బౌలింగ్ అనేది మంచి స్ట్రెంత్ ఉందండి. ఎందుకంటే 4+6 బౌలర్స్ తో మనం ఆడుతున్నాం అండి. హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ కోటాలోని, అక్షర్ పటేల్ ఆల్రౌండర్ కోటాలోని ఉన్నారు కాబట్టి మనకు చాలా బెనిఫిట్ జరుగుతుందండి. సో ఈ స్పిన్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళు 40 ఓవర్స్ వాళ్ళే లాగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో అందులో ఏంటంటే హార్దిక్ పాండ్యా అని ఒక 6 to 7 ఓవర్స్ కంటిన్యూ అతను కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. షమీ అనేది బ్రేక్ త్రూ స్టార్టింగ్ వస్తే మనకి బాగుంటుంది. సో బౌలింగ్ స్ట్రెంత్ అనేది చాలా బాగుందండి మనది 100%. ఎందుకంటే అందులో ఏంటంటే అక్షర్ పటేల్ మనకి నెంబర్ 5 కానీ నెంబర్ 6 కానీ బ్యాటింగ్ లో కూడా మంచి యూజ్ అవుతున్నారు. హార్దిక్ పాండ్యా కూడా నెంబర్ 7 లో యూజ్ అవుతున్నారు. సో మనకు టీమ్ పొజిషన్ చూస్తుంటే బౌలింగ్ స్ట్రెంత్ అయితే 100% పర్ఫెక్ట్ గా ఉందండి. అలాగే వెంకటేష్ గారు, న్యూజిలాండ్ బౌలింగ్ సంబంధించి ఎలా చెప్తారంటే వాళ్ళ సైడ్ బౌలింగ్ ఎలా ఉందంటారు? అట్లాగే శాంటన్ స్పిన్నర్ గా, కెప్టెన్ గా అతని పైన అంచనాలు కానీ అతని పైన ఏమైనా ప్రెషర్ ఉందనుకోవచ్చా? వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ కూడా బాగుంది. హెన్రీ కాకపోతే హెన్రీ ఇంజురీ అనేసి అంటున్నారు. సో మనకు అదొక బెనిఫిట్ అవుతుందండి. ఎందుకంటే లాస్ట్ టైం మన మీద ఇండియా మీద 5 వికెట్స్ అవ్వాలనేది హెన్రీకి వచ్చింది. సో హెన్రీ లేకపోతే వాళ్ళ వల్ల మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి జేమిసన్ కానీ, రూర్కీ కానీ వాళ్ళు కూడా మంచి బౌలర్స్. కాకపోతే బ్రేస్వెల్ అండ్ శాంటన్ కూడా, సో శాంటన్ ఆల్మోస్ట్ అతను కూడా మంచి, వాళ్ళు కూడా 17 వికెట్స్ ఆల్మోస్ట్ స్పిన్నర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు, అంటే తీయడం జరిగింది. సో వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ కూడా చాలా బాగుందండి. సో కాకపోతే మాత్రం మనం ఆల్రెడీ న్యూజిలాండ్ మీద గెలుచున్నాం కాబట్టి ఆ ప్రెజర్ అయితే వాళ్ళకు ఉంటుందండి. ఎందుకంటే దుబాయ్ వికెట్ మీద ఏంటంటే ఆ వికెట్ మీద మనకు కొంచెం రీడ్ చేసే పొజిషన్ ఉంది. మన బ్యాట్స్మెన్ అందరూ ఆల్మోస్ట్ అన్ని కూడా రీడ్ చేస్తున్నారు ఎలాగ వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 5th మ్యాచ్ ఆడుతున్నాం కాబట్టి ఆ బెనిఫిట్ అయితే మనకు 100% ఉందండి. సో వాళ్ళ మీద ప్రెజర్ అయితే 100% ఉంటుందండి. సో బ్రేస్వెల్ మీద కానివ్వండి, శాంటన్ మీద కానివ్వండి, ఫాస్ట్ బౌలర్స్ మీద కానివ్వండి. వెంకటేష్ గారు, ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఏం చెప్తారు? అంటే సీనియర్లు రోహిత్ కానీ, విరాట్ కానీ వీళ్ళపైన అంచనాల భారం అనేది ఒకటి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దట్టు ఇది ఫైనల్ మ్యాచ్. సో మీ అంచనా ఏంటి? రోహిత్ మీద ఎప్పుడు కూడా భారం అనేది ఉండదండి. ఎందుకంటే రోహిత్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ పవర్ ప్లే లోనే మొత్తం డిసైడ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ మీద అటాక్ చేస్తే నెక్స్ట్ వచ్చే చాలా ఈజీ అవుతుంది. ఉంటుందండి, ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటుందండి. ఇప్పుడు రోహిత్ అనేది ఇప్పుడు ఈ ఇన్నింగ్స్ లో 20లో 25 కాకుండా బిగ్ ఇన్నింగ్స్ అనేది ఆడాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. అతను కానీ బిగ్ ఇన్నింగ్స్ ఆడితే మాత్రం ఆల్మోస్ట్ 100% మన మ్యాచ్ అనేది మన చేతిలో. ఎందుకంటే గిల్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ మ్యాచ్ 100 కొట్టడం జరిగింది, 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యారు. సో కోహ్లీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, 100 పని స్కోర్ అనేది 2 ఇంపార్టెంట్ మ్యాచెస్ లో స్కోర్ కొట్టడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ అయితే 100% అన్ని కూడా 3 కూడా 50లో ఆల్మోస్ట్ 53 కొట్టారు. ఎందుకంటే స్కోర్ అనేది ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సో హార్దిక్ పాండ్యా కూడా సపోర్ట్ రోల్ లోని చాలా బాగుంది. అక్షర్ పటేల్ కానీ, సో బ్యాటింగ్ స్ట్రెంత్ అయితే 1 to 7 వరకు మనకైతే 100% బ్యాటింగ్ ఉందండి మనకి ఫుల్ గా. సో దానివల్ల రవీంద్ర జడేజా ఆల్మోస్ట్ కూడా ఆల్రౌండర్ కాబట్టి అతను బ్యాటింగ్ చేసే స్ట్రెంత్ ఉంది. సో బ్యాటింగ్ లైనప్ అయితే చాలా బాగుందండి. రోహిత్ అయితే 100% ఇవాళ ఈజీగా ఆడతాను, నేను అంటే స్కోర్ కొడతానని నేను ఆశిస్తున్నాను. అలాగే గిల్ 2 కూడా పార్ట్నర్షిప్ మనకి స్టార్టింగ్ 10 ఓవర్స్ లోని 70-80 రన్స్ కానీ పార్ట్నర్షిప్ వస్తే మాత్రం మన మ్యాచ్ అనేది మన చేతిలో ఉంటుందండి. ఎందుకంటే కోహ్లీ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ ఫుల్ ఫామ్ లో, ఈవెన్ కేఎల్ రాహుల్ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నారండి. కేఎల్ రాహుల్ అనేది అతని యొక్క పొజిషన్ అనేది నెంబర్ 5 నెంబర్ 4 ఎక్కడ వచ్చినా కూడా మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి, బాగా ఆడుతున్నారు కాబట్టి కేఎల్ రాహుల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి మీద బ్యాటింగ్ లోని. రైట్ చంద్రశేఖర్ గారు, అటు న్యూజిలాండ్ వైపు చూస్తే కేన్ విలియమ్స్ అని కావచ్చు, రచిన్ రవీంద్ర కావచ్చు, వీళ్ళిద్దరు కీలకం కాబోతున్నారు అనుకోవచ్చు. ఇంకా ఎవరెవరైనా ఆడే అవకాశం ఉంది ఈ మ్యాచ్ లో? ఈవెన్ ఇవాళ యంగ్ విల్ ప్లే ఎ క్రూషియల్ రోల్. యంగ్కి ఇండియన్ బౌలింగ్ అటాక్ అదంతా కూడా తెలిసినటువంటిది. సో కాబట్టి యంగ్ కూడా మంచి ఇవాళ చాలా ఇదే ఉంది. ఈవెన్ డోంట్ ఫర్గెట్ టామ్ లాథమ్, మిడిల్ ఆర్డర్లో టామ్ లాథమ్ విల్ బి. సో అట్లాగే ఆఫ్ కోర్స్ విలియమ్సన్ ఎప్పుడు కూడా చాలా డేంజరస్ ప్లేయర్ ఇండియాకి అగ్నెస్ట్గా, అందులో ఇండియాకి అగ్నెస్ట్గా. సో కాబట్టి అందులో మంచి ఫామ్లో ఉన్నటువంటిది.
సో ఈవెన్ లాస్ట్ మ్యాచ్ సెంచరీ కూడా చేస్తున్నాడు రచిన్ రవీంద్రతో కలిసి. సో కాబట్టి విలియమ్సన్ రచిన్ రవీంద్ర ఫామ్లోకి రావడం అనేటువంటిది ఇట్ ఇస్ ఎ బిగ్ బూస్టప్ టు ది న్యూజిలాండ్ సైడ్. ఆ టైంలో మనం కూడా కొంచెం ప్రత్యేకమైనటువంటి వ్యూహాలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అండ్ మోర్ ఓవర్ హీ ప్రూవ్డ్ యాజ్ ఎ బౌలర్ కూడా. రచిన్ రవీంద్ర యాక్చువల్గా ఈ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో అతను బౌలింగ్ చేసినట్టు ఓవర్స్ ఎంత మటుకు ఎప్పుడు కూడా ఏ మ్యాచ్లోనూ చేయలేదు అతను. సో అట్లాంటిది రచిన్ రవీంద్ర ఈజ్ ప్రూవ్డ్ ఈజ్ అన్ యూటిలిటీ ఆల్రౌండర్ అనేటువంటిది. సో అందుకని డెఫినెట్గా మనకి విల్ యంగ్, లాథమ్ అండ్ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు రవీంద్ర అండ్ కేన్ విలియమ్సన్ విల్ బి ది క్రూషియల్ బ్యాటర్స్. డోంట్ ఫర్గెట్ ఈవెన్ గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు లాస్ట్లో వచ్చి యాక్చువల్గా హార్డ్ హిట్టింగ్ ఇది మనం ఎట్లయితే కనుక మన వైపు నుంచి హార్దిక్ పాండ్యా గురించి లేకపోతే జడేజా గురించి మాట్లాడుకుంటూ ఉంటాము, న్యాచురల్గానే వాళ్ళకి ఆరకమైనటువంటిది. సో ఇఫ్ యూ కంపేర్ బోత్ ద టీమ్స్ ఆల్మోస్ట్ అంటే రెండు టీంలు ఆన్ పేపర్ ఒకే రకమైనటువంటి మనం 1-1 చూసుకుంటూ వస్తే కనుక డెఫినెట్ గా సమూజ్జీలుగా ఉన్నటువంటిది. జనరల్ గానే ఇండియన్ టీం ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో 3 డిపార్ట్మెంట్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఫీల్డింగ్ దీంట్లో కూడా, అంటే ఎక్సెప్ట్ కుల్దీప్ యాదవ్ లాంటి ఒకళ్ళిద్దరిని మినహాయిస్తే కనుక. సో ఆ యాంగిల్ లో చూస్తే ఈవెన్ న్యూజిలాండ్ కూడా ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా గ్లెన్ ఫిలిప్స్ ఇస్ ప్లస్ పాయింట్ టు దెమ్. సో అందుకని ఇట్లాగా ఉంది కాబట్టి 3 డిపార్ట్మెంట్లు వాళ్ళు ఈక్వల్ గానే ఉన్నారు. అంటే ఇండియానే స్పిన్నర్లని మంచిగా ప్రొడ్యూస్ చేసింది అనేటువంటి టైంలో మిగిలినటువంటి 7 టీముల్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో పార్టిసిపేట్ చేసిన వాటిల్లో న్యూజిలాండ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సైడ్ స్పిన్నర్లని ప్రొడ్యూస్ చేయడంలో. అండ్ ఆఫ్ కోర్స్ శాంట్రన్ హిమ్సెల్ఫ్ ద స్పిన్నర్ అండ్ ఈస్ ద లీడింగ్ ది సైడ్. సో అందుకని అట్లాగా అటు వాళ్ళకి 4 స్పిన్నర్లు ఉన్నారు ఆన్ పేపర్ చూసుకుంటే కనుక. కాకపోతే మనంత ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు కాక, బట్ యాక్చువల్గా ఆన్ ద వికెట్ ఇఫ్ దే గెట్ ఎ సపోర్ట్ ఫ్రమ్ ది వికెట్ న్యాచురల్ దే ఆర్ ఆల్సో విల్ బి వెరీ క్రూషియల్. సో అట్లాగా అందుకని వాళ్ళకి పేస్ అటాక్, మన పేస్ అటాక్, ఇఫ్ యూ కంపేర్ దేర్ స్పిన్ అటాక్ అండ్ మన స్పిన్ అటాక్, బౌలింగ్, బ్యాటింగ్ డిపార్ట్మెంట్. సో అన్ని 3 డిపార్ట్మెంట్లు వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఎస్ ఇట్ విల్ బి ఏ టఫ్ ఫైట్.